రంగారెడ్డి జిల్లా బాడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి టీఆర్ఎస్ నేతలు చేసిన దాడికి నిరసనగా కవిత దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులు ఇలాగే దాడులకు పాల్పడితే దాడికి ప్రతిదాడి తప్పదని బీజేపీ నేతలు హెచ్చరించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు రౌడీలా ప్రవర్తిస్తున్నారని, ఇంట్లో ఉన్న మహిళలను కూడా చూడకుండా దాడికి పాల్పడటం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఏదైతే నిన్న ధర్మపురి ఎంపీ గారి మీద టీఆర్ఎస్ గుండాలు దాడి చేసిరో ఆ దాడిని ఖండిస్తూ ఈరోజు బడంగ్పేట్ బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం కవితమ్మ గారి దిశబొమ్మ తలవడం జరిగింది. జీఎస్టీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేసి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ వారి అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రతిపక్ష పార్టీ నేతల ఇళ్లపై దాడి చేస్తున్నా కానీ పోలీసులు నిమ్మకు నేర్చినటువంటి వ్యవహరిస్తూ ఇలాంటి చర్యలు తీసుకోకపోవడము ఇది చాలించాల్సిన విషయం. ఇది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే మా కార్యకర్తలు కూడా మేము కూడా సహించము. మేము కూడా ప్రజలు చేయవలసిన ఏదైతే నిన్న ధర్మపురి ఎంపీ గారి మీద టీఆర్ఎస్ గుండా దాడి చేసిరో ఆ దాడిని ఖండిస్తూ ఈరోజు